శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ వేద గాయత్రి జ్యోతిష్య వేదిక ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో నా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో మరి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ ఈ వేదిక ద్వారా చర్చించుకుందాము. గతంలో అనేక ప్రధానమైన అంశాలను నేను జ్యోతిషమైనటువంటి శాస్త్ర కోణంలో మీకు వివరించడం జరిగినది. సో ఇప్పుడు ఈరోజు మరొక కొత్త అంశంతో ఈ వేదిక ద్వారా మీకు జ్యోతిష విజ్ఞానాన్ని అందించడానికి మీ ముందుకు రావడం జరిగినది. సో ఈరోజు మనం ఇక్కడ ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉండేటటువంటి యవ్వన దశ కాలంలో లేదా వయోజన దశ కాలంలో ఆ వ్యక్తి జీవితంలో స్థిరపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలలో తను స్వతహాగా ఒక పని చేసుకొని బ్రతకడం కానీ, లేకపోతే ఒక ఉద్యోగంలో స్థిరపడడం కానీ, ఆ ఉద్యోగం అనేది ప్రైవేట్ సెక్టార్ కానీ, ప్రభుత్వ సెక్టార్ కానీ, ఈ విధంగా వివిధ ఆస్పెక్ట్స్లో ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడడం అనేది జరుగుతుంటుంది. సో ఆ యొక్క కోణంలో ఈరోజు మనము ఒక వ్యక్తి యొక్క జాతకంలో అతడు చేసే ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా అనే అంశాన్ని జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఏ విధంగా మనం నిర్ధారించవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు మనము ఈ యొక్క వేదిక ద్వారా మనము చూద్దాం. వీడియోలోకి వెళ్ళే సమయం కన్నా ముందుగా మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వలన చాలామందికి ఈ వీడియో అనేది చేరుతూ ఉంటుంది. షేర్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని నైతికంగా మీరు నాకు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీ యొక్క లైక్స్ని, మీ యొక్క షేర్స్ని, అదేవిధంగా మర్చిపోకుండా మీ యొక్క సబ్స్క్రైబ్ని కూడా మీ యొక్క సబ్స్క్రైబ్ని నాకు ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు ఉన్నటువంటి అంశంలోకి వెళ్దాం. ఇక్కడ సో ఇంతకుముందుకే చెప్పాను నేను, వ్యక్తి జాతకంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏ విధంగా మనం ఇక్కడ ఒక జాతక చక్రం ద్వారా పరిశీలించవచ్చు అనే అంశాన్ని కొన్ని యాంగిల్స్లలో నేను ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది ఈరోజు. ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉద్యోగము అనే అంశాన్ని మనం పరిశీలించాలంటే మనము జన్మజాతకంలో కొన్ని ప్రత్యేకమైన స్థానాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. సో మనకి ఎప్పుడైనప్పుడు కూడా జాతక చక్రంలో వ్యక్తి చేసే ఉద్యోగము లేదా వృత్తి ఏదైనప్పుడు కూడా చూడాలంటే మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి స్థానం 10వ స్థానం. 10వ స్థానం అనేది ఆ వ్యక్తి యొక్క వృత్తి ఉద్యోగాలని నిర్ణయిస్తుంటుంది. ఓకేనా? ఆ 10వ స్థానంతో పాటు ఆ 10వ స్థానానికి లగ్నంతో గల సంబంధము, తర్వాత ఆ 10వ స్థానానికి ధనస్థానమైనటువంటి 2వ స్థానంతో సంబంధము, అదేవిధంగా 10వ స్థానానికి లాభస్థానంతో సంబంధము, అదేవిధంగా 10వ స్థానానికి అష్టమ స్థానంతో సంబంధము. ఈ విధంగా మనము 10వ స్థానాన్ని బేస్గా చేసుకొని అది లగ్నానికి, ధనస్థానానికి, తర్వాత లాభస్థానానికి, దాంతో పాటు 6వ స్థానానికి మరియు 8వ స్థానానికి కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడా అనే విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు.
ఇక్కడ అంటే లగ్నంకి ధనాధిపతితోటి అంటే 2వ స్థానంతో, 6వ స్థానంతో, 10వ స్థానంతో, 8వ స్థానంతో సంబంధం ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం పరిశీలించాలంటే సో దాంతో పాటు ఇక్కడ మనకు ఆయా స్థానాలతో పాటు ఇంకొక 2 స్థానాలు కూడా ఈ యొక్క ఉద్యోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. ఏంటి ఆ 2 స్థానాలు? సో 5వ స్థానం, తర్వాత 9వ స్థానం. 5వ స్థానాన్ని సాధారణంగా మనం ఏం చెప్పుకుంటాం, ఇక్కడ సంతాన భావంగా చెప్పుకుంటాము. 9వ స్థానాన్ని ఉన్నత విద్యగా కూడా చెప్పుకుంటాము. దాంతోపాటు 5వ స్థానం అనేది మన యొక్క పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది. గత జన్మల్లో నువ్వు చేసుకున్న కర్మల పరంగా నీకేమైనా పుణ్యం వచ్చిందా, ఆ పుణ్యం ఎంతవరకు ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క జీవితంలో, ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలో ఎంతవరకు నువ్వు గతంలో చేసుకున్న పుణ్యం అనేది నీకు అప్లికేబుల్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ 5th హౌస్ ద్వారా చూడొచ్చు. అదేవిధంగా 9th హౌస్ అనేది ఏంటి? అది దైవానుగ్రహం, దైవానుకూలత. అంటే నువ్వు చేసే పనులకు కానీ నువ్వు చేసే ప్రయత్నాలకు ఎంతవరకు దైవానుకూలత ఉంది, అంటే నీ జీవితంలో అదృష్టము, లక్, ఫార్చ్యూన్ అనేది ఏ మేరకు ఉన్నది అనే విషయాన్ని మనము గమనించాలంటే 9వ స్థానాన్ని పరిశీలించాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మనము పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు గతంలో వచ్చేటువంటి ఇంతకుముందు నేను చెప్పినటువంటి 1, 2, 10, 6, 8 స్థానాలు, తర్వాత లాభస్థానంతో పాటు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 5వ స్థానం పూర్వపుణ్యం. నీ గతంలో చేసుకున్న పూర్వపుణ్యం అనేది ఏమైనా ఉంటే అదేమవుతుంది, నీ యొక్క ఉద్యోగ సాధనలో అది ఒక సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ నువ్వు ఎంత కష్టపడ్డప్పుడు కూడా, ఎంత శ్రమ చేసినప్పుడు కూడా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా దానికి ఏం తోడవాలి, దైవానుగ్రహం అనేది తోడు కావాలి. దాన్ని మనం లక్గా, ఫార్చ్యూన్గా చెప్పుకుంటాము. కాబట్టి 5, 9వ స్థానాల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉద్యోగ సాధనలో ఉంటుందనేది నిర్విధాంశము. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని పరిశీలించాలంటే మనము ఏ అంశాలను మనం జ్యోతిశాస్త్రం పరిగణలోకి తీసుకోవాలంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ గతంలో చెప్పినట్లు దశమాధిపతికి, 10వ స్థానాధిపతికి ధన లాభాధిపతులతో సంబంధం ఉండాలి. దశమాధిపతికి ధన లాభాధిపతులతో సంబంధం ఉండాలి, అది ఒక రూల్. తర్వాత జాతకంలో రవి బలంగా స్థితి పొంది ఉండాలి. రవి అని ఎందుకు అంటున్నాను, రవి అనేవాడు లేదా రవి గ్రహము దేన్ని ఇండికేట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి రవిగ్రహం అనేది ఖచ్చితంగా జాతకంలో బలంగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం అనేది పొందాలంటే. తర్వాత ఇంతకుముందుగా చెప్పాను 10వ స్థానానికి 5వ స్థానంతో సంబంధం ఉండాలి. ఎందుకు 5వ స్థానం అనేది పూర్వపుణ్యం. మనం చేసే ఏ ఉద్యోగం అయినప్పుడు కూడా అది పూర్వపుణ్యంతో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దశమాధిపతి 5వ స్థానంలో ఉండడం కానీ, 5వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉండడం కానీ, ప్లస్ ఈ విధంగా ఉంటూ ఖచ్చితంగా మళ్ళీ దేనికి ఉండాలి, ఆ యొక్క కనెక్షన్ అనేది మళ్ళీ 6, 2, 11 అధిపతులతోటి, స్థానాలతోటి కనెక్షన్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ దశమాధిపతి పంచమంలో ఉండడం కానీ, పంచమాధిపతి దశమంలో ఉండడం కానీ, ప్లస్ ఈ 2 అంశాలతో పాటు మళ్ళా ఆ కనెక్షన్ అనేది 2, 6, 11కు కనెక్ట్ అయి ఉండాలి. సో అది ఒక రూల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి గ్రహానికి లేదా దశమ స్థానానికి కానీ ఎలాంటి పాపగ్రహ దృష్టి లేకుండా ఉండాలి జాతక చక్రంలో. దశమానికి కానీ దశమ లార్డ్కి కానీ పాపగ్రహ దృష్టి అనేది లేకుండా ఉండడము. దానితో పాటు మనం ఇక్కడ ఉద్యోగం అన్నప్పుడు మనకు కొన్ని ఉద్యోగాలు అనేవి మనం కొంతమందితో పోటీ పడి ఆ పోటీ పరీక్షలు నెగ్గి ఉద్యోగం సాధించడం అనేది ఒక క్రిటేరియా. ఓకేనా, అది ఏదైనా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి.
సో ఇక్కడ మనము ఏం చెప్పాను, ఇక్కడ మనకి ఇక్కడ లగ్నాధిపతి 6వ అధిపతితో సంబంధం కలిగి ఉండాలి. ఎందుకు 6వ అధిపతితో సంబంధం కలిగి అంటే ఇక్కడ జాతక చక్రంలో 6వ స్థానం అనేది సేవని ఇండికేట్ చేస్తుంటుంది. సేవ అనేది గవర్నమెంట్ జాబ్ కూడా ఒక రకమైన సేవ. ఎవరికి సేవ చేస్తున్నావు? గవర్నమెంట్కి సేవ చేస్తున్నావు. దానికి ప్రతిఫలంగా నువ్వు గవర్నమెంట్ నుంచి శాలరీని తీసుకుంటున్నావు. కాబట్టి 6th హౌస్ అనేది ఏం చెప్తుంది? సర్వీస్ని, ఓకేనా, సేవని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ఈ యొక్క లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ దేనికి లింకప్ అయి ఉండాలి? 6th హౌస్కి లింకప్ అయి ఉండాలి. ప్లస్ ఆ 6th హౌస్ అనేది దేనికి లింకప్ అయి ఉండాలి? 8th హౌస్కి లింకప్ అయి ఉండాలి. 8వ స్థానానికి లేదా 8వ అధిపతికి లింకప్ అయి ఉండాలి. ఎందుకు 8వ అధిపతి లింకప్ అయి ఉండాలంటే 6వ స్థానం అనేది సేవను తెలియజేస్తే 8వ స్థానం అనేది కాంపిటీషన్లో నెగ్గడం అనే అంశాన్ని ఇండికేట్ చేస్తుంటుంది. అర్థమైందా? 8వ స్థానం అనేది కాంపిటీషన్లో, పోటీ పరీక్షల్లో నెగ్గడము అనే అంశాన్ని ఇండికేట్ చేసేది 8th హౌస్, ఓకేనా, లేదా 8th హౌస్ యొక్క లార్డ్ కానీ. కాబట్టి ఇక్కడ లగ్నాధిపతికి లేదా దశమాధిపతికి ఇక్కడ 6వ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉంటూ మళ్ళా 8th హౌస్ తోటి కానీ లేదా 8th హౌస్ లార్డ్తో కానీ సంబంధాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి కాంపిటీషన్లో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం జరుగుతుంది. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలను అటెంప్ట్ చేస్తుంటారు. అనేక మంది చాలా నెలల తరబడి కఠోర శ్రమ చేస్తుంటారు. కానీ అందులో ఏ కొద్ది మంది మాత్రం ఏమైతే ఫైనల్గా ఆ యొక్క కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్లో కానీ లేదా ఉద్యోగం సాధించే పొజిషన్లో ఉంటున్నారు. అంటే కాంపిటీషన్లో నెగ్గేటటువంటి స్థానంలో ఉంటున్నారు. ఎందుకంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద సపోర్ట్ ఆఫ్ 8th హౌస్, ఓకేనా. కాబట్టి కాంపిటీషన్ నెగ్గాలంటే 8th హౌస్ సపోర్ట్ ఉండాలి. ఆ యొక్క సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఎంత శ్రమపడ్డప్పుడు కూడా కాంపిటీషన్లో పైకి రాకపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇవి ఒక వ్యక్తి యొక్క జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా అనే అంశాలని పరిగణించడానికి మనము తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సో ఈ అంశాలన్నింటినీ మనం ఇక్కడ ఒక జాతక కుండలను తీసుకొని ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం. గమనించండి. ఇక్కడ చూడండి, నేను తీసుకున్నటువంటి యొక్క ఉదాహరణ జాతకంలో ఈ యొక్క వ్యక్తి యొక్క జన్మ లగ్నం వచ్చేసి మకర లగ్నం. మకర లగ్నాధిపతి ఎవరు? శని, ఓకేనా. చూడండి, ఇక్కడ గ్రహాల యొక్క స్థితిని మనం పరిశీలించినట్లయితే లగ్నంలో కేతువు, షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమంలో బుధరాహువులు, అష్టమంలో గురు రైగులు, నవమంలో శనిగ్రహము, దశమంలో కుజుడు, తర్వాత ద్వాదశంలో చంద్రుడు. ఈ విధంగా 9 గ్రహాలు 12 స్థానాల్లో ఈ విధంగా స్థితి పొంది ఉన్నాయి. సో ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఈ యొక్క పాయింట్స్ అనేవి ఈ జాతకానికి ఏ విధంగా అప్లికేబుల్ అవుతున్నాయో మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ 5వ హౌస్ 10వ హౌస్ తోటి కనెక్షన్ అయి ఉండాలి అని చెప్పాను. పూర్వపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, మకర లగ్నానికి 5వ 10వ అధిపతి ఎవరు? ఇక్కడ శుక్రుడు, ఓకేనా. ఈ శుక్రుడు ఎక్కడున్నాడు చూడండి, నేను చెప్పినటువంటి సర్వీస్ సెక్టర్ అయినటువంటి షష్టమ స్థానంలో నిబిడీకృతమై ఉన్నాడు. చూడండి ఎంత బలంగా ఉన్నాడు. ఈ యొక్క మకర లగ్నానికి పంచమ, దశమ అంటే కోణ కేంద్రాధిపత్యం వహించినటువంటి శుక్రగ్రహము ఎక్కడ ఉన్నాడు? గవర్నమెంట్ సర్వీస్ని చూపించేటటువంటి షష్టమ స్థానంలో కొలువై ఉన్నాడు. ఇది ఒక ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను? ఇంకొక పాయింట్, దశమాధిపతికి ధన లాభాధిపతులతో సంబంధం ఉండాలని చెప్పాను. చూద్దాం అది కూడా. ఇక్కడ దశమాధిపతి ఎవరు? ఇక్కడ శుక్రుడు. ధనాధిపతి ఎవరు? లగ్న ధనాధిపతి ఎవరు? ఇక్కడ శని. ఇక్కడ దశమాధిపతికి మరి ధనాధిపతికి సంబంధం ఉందా? ధనం అంటే ఏంటి? అంటే గవర్నమెంట్ ద్వారా మనం ఇక్కడ అమౌంట్ తీసుకోవడం, శాలరీ తీసుకోవడం. మరి
ఆ యొక్క కనెక్షన్ ఏమైనా ఉందా అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, దశమాధిపతి ఎవరు ఇక్కడ? శుక్రుడు. ఎక్కడ? షష్టమ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి ఎవరు ఇక్కడ? శని. ఇక్కడ శని. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, దశమాధిపతికి ధనాధిపతితో సంబంధం ఎట్లా వచ్చింది సార్ అంటే, ఇక్కడ ధనాధిపతి నుంచి దశమాధిపతి ఎక్కడున్నాడు? దశమ స్థానంలో ఉన్నాడు. శని నుంచి 10వ స్థానంలో ఎవరున్నారు? ఇక్కడ దశమాధిపతి ఉన్నాడు. ప్లస్ శని యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? దశమ స్థానంపై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనాధిపతికి దశమ స్థానంలో శని ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క స్థితి ఉండడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? దశమాధిపతికి ధనాధిపతితో సంబంధం అనేది ఉండడాన్ని చూపిస్తుంది. ఓకేనా? ప్లస్ అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ దశమాధిపతికి ధనాధిపతితో సంబంధంతో పాటు ఇంకేముండాలని చెప్పాను? లాభాధిపతితో కూడా సంబంధం ఉండాలి. చూద్దాం అది ఇక్కడ అప్లికేబుల్ అయిందా. ఇక్కడ చూడండి, దశమాధిపతి ఎవరు? శుక్రుడు. లాభాధిపతి ఎవరు? ఇక్కడ కుజుడు. ఓకేనా? ఇక్కడ చూడండి, శుక్రునికి కుజునికి, కుజుడు ఎక్కడ ఉన్నాడు? దశమంలో ఉన్నాడు. దశమంలో ఉండి దశమాధిపతి అయినటువంటి శుక్రునికి త్రికోణ స్థితిలో ఉన్నాడు. ఎట్లా? 5-9 యాంగిల్లో ఉన్నాడు. 1 2 3 4 5. ఓకేనా? సో రెండు గ్రహాల మధ్య త్రికోణ స్థితి అనేది చాలా బలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రునికి ఇక్కడ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ? త్రికోణ స్థితిలో ఉన్నాడు. సో ఆ విధంగా ఏం జరిగింది? ఇక్కడ దశమాధిపతికి ఓరు శుక్రునికి ధనాధిపతి అయినటువంటి శనితోటి లాభాధిపతి అయినటువంటి కుజునితోటి సంబంధం అనేది ఏర్పడ్డది. కాబట్టి దశమాధిపతికి ధన లాభాధిపతుల సంబంధం అనేది ఇక్కడ మనకు క్లియర్గా అప్లికేబుల్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏ జాతకం అయినప్పటికీ కూడా దశమాధిపతి కానీ షష్టాధిపతి కానీ అవి లగ్నాధిపతి కానీ డిఫరెంట్గా ఉంటారు. కానీ గవర్నమెంట్ అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కన్సల్ట్ చేయాల్సిన గ్రహం ఏంటిది? ఇక్కడ రవి గ్రహం. కాబట్టి ఆ జాతకంలో రవి చాలా బలంగా, చాలా దశమ స్థానానికి సపోర్ట్ ఇచ్చేటటువంటి పొజిషన్లో ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ జాతకంలో రవి యొక్క స్థితి కూడా మనం పరిశీలించాలి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రవి అష్టమాధిపతి, మకర లగ్నం నుంచి అష్టమాధిపతి రవి చూడండి తన యొక్క స్వస్థానంలో ఉన్నాడు. ఒక గ్రహం స్వస్థానంలో ఉంటే దాని బలం అనేది 1000 రెట్లు ఉంటుంది. సో కాబట్టి అష్టమాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో ఉండి చాలా బలంగా కేంద్రీకృతమై ఉన్నాడు. ఓకేనా? సో మరి ఆ యొక్క రవి ఏ నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు? మకా నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. మకా నక్షత్రం ఎవరిది? కేతువుది. ఓకేనా? ఎవరిది? కేతువుది. ఓకేనా? ఆ కేతువు ఎక్కడున్నాడు? శని ఇంట్లో ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థమైంది, లగ్నాధిపతికి అష్టమాధిపతితో సంబంధం ఏర్పడ్డది. ఎట్లా? ఈ యొక్క రవి కేతు నక్షత్రంలో ఉండడము, ఆ కేతువు శని ఇంట్లో ఉండడం ద్వారా ఏమైంది? అష్టమాధిపతికి లగ్నాధిపతితో సంబంధం ఏర్పడింది. కాబట్టి ఆ వ్యక్తి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశం అనేది ఈ యొక్క కనెక్షన్ చూపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి పొందినటువంటి జాబ్ వచ్చేసి టీచర్ జాబ్. కానీ ఏ జాబ్ అతను వచ్చింది? టీచర్ జాబ్. ఎందుకు టీచర్ జాబ్ అంటే, సో టీచర్ జాబ్ అన్నప్పుడు ఖచ్చితంగా పంచమాధిపతితో కానీ, లేకపోతే బుధునితో కానీ, లేకపోతే స్పెషల్లీ గురువుతోటి సంబంధం కలిగి ఉండాలి. ఓకేనా? చూద్దాం. మరి ఇక్కడ గురువుతో ఏ విధమైన సంబంధం ఇక్కడ ఏర్పడదో చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి. లగ్నానికి, మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువుడు. అంటే ఈ యొక్క లగ్న ఆధారంగా చూసుకుంటే తృతీయ వ్యాధిపత్యం చేత పాపి అయినప్పటికీ కూడా నైసర్గిక శుభుడు గురుడు. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ ఉండాలంటే ఖచ్చితంగా గురువు యొక్క సపోర్ట్ ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ గురువు అనేవాడు ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ ఉన్నాడు? గురువు వచ్చేసి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు.
ఓకేనా, రవి గ్రహంతో కలిసి ఉన్నాడు. ఓకేనా. సో కాబట్టి ఈ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఇతను ఎక్కడ మనకు శుక్రుని యొక్క, ఓకేనా, శుక్రుని యొక్క స్టార్ లార్డ్ అంటే శుక్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు ఎవరు ఇక్కడ? దశమాధిపతి. కాబట్టి గురువ గ్రహము ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క స్టార్ లార్డ్ లేదా నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. ఎక్కడది? పుబ్బా నక్షత్రం. ఓకేనా, మగ పుబ్బ, ఉత్తర పాదం, సింహం. కాబట్టి పుబ్బా నక్షత్రంలో ఇక్కడ గురువు స్థితి పొంది ఉండడము. ఓకేనా, ఆ యొక్క పుబ్బా నక్షత్రం శుక్రుడిదై ఉండడము, ఆ శుక్రుడు దశమాధిపతి కావడము, ఆ యొక్క దశమాధిపతి అయిన శుక్రుడు షష్టమ స్థానంలో గవర్నమెంట్ సర్వీస్ లో ఉండడం అనేది ఇతను గవర్నమెంట్ ఉద్యోగి. ఏ యొక్క ప్రొఫెషన్లో, ఏ యొక్క రంగంలో? టీచింగ్ ప్రొఫెషన్లో ఇతను గవర్నమెంట్ ఉద్యోగి అని ఇక్కడ గురుగ్రహము ఈ యొక్క శుక్ర నక్షత్రమైన పుబ్బా నక్షత్రంలో నిబిడీకృతమై ఉండే అంశం అనేది టీచింగ్ జాబ్ని ఇండికేట్ చేస్తుంటుంది. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితే లగ్నంలో లగ్నాలాడు ఇక్కడ శని. ఓకేనా, ఈ శని ఎక్కడ ఉన్నాడు? లగ్నాలాడు శని ఉత్తర నక్షత్రంలో ఉన్నాడు. ఎక్కడ? 9వ స్థానంలో ఉండి 9వ స్థానంలో ఉత్తర నక్షత్రంలో. ఓకేనా, మగపుబ్బ, ఉత్తర పాదం, సింహం, ఉత్తరత్రయో ఉత్తర మగపుబ్బ, ఉత్తర పాదం, సింహం. ఓకేనా, తర్వాత ఉత్తరత్రయో అష్టచిత్తార్థం, కన్య. అంటే ఉత్తర నక్షత్రంలో ఇక్కడ శని ఏ రాశిలో? కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నాడు. ఈ ఉత్తర నక్షత్రం ఎవరిది? రవి నక్షత్రం. ఓకేనా, కాబట్టి ఇక్కడ లగ్నాలాడైనటువంటి శని అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. అష్టమాధిపతి అష్టమ స్థానంలో తన స్వక్షేత్రంలో ఉండి చాలా బలంగా ఉండి ఏం చేస్తున్నాడు? శని యొక్క రెండవ అయినటువంటి ధనస్థానాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి రవి యొక్క సపోర్ట్ అనేది సంపూర్ణంగా ఉండడం వల్ల ఏమైంది? ఈ వ్యక్తి కాంపిటీషన్లో నెగ్గుకొచ్చి టీచర్ జాబ్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి శని ఎక్కడ? రవి నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రంలో కొలువై ఉన్నాడు. ఓకేనా. సో ఈ విధంగా కాంపిటీషన్లో నెగ్గడం అనే అంశాన్ని చూపిస్తుంటుంది. ప్లస్ అదే విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శనికి, లగ్నాధిపతి అయినటువంటి శనికి పంచమాధిపతి తోటి సంబంధం ఏర్పడ్డది. ఎట్లా పంచమాధిపతితో సంబంధం ఏర్పడ్డది? పంచమాధిపతి ఎవరు ఇక్కడ? శుక్రుడు. ఎవరు ఇక్కడ? శుక్రుడు. ఎట్లా శుక్రుడితో సంబంధం ఏర్పడ్డది? చూడండి, ఇది రెండు కూడా బుధుని యొక్క రాశి. కాబట్టి దశమాధిపతి వచ్చేసి బుధుని యొక్క ఇంట్లోనే ఉన్నాడు. ఓకేనా, లగ్నాధిపతి వచ్చేసి ఎవరైనా ఎక్కడున్నాడు? బుధుని ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఈ యొక్క లగ్నాధిపతికి 5వ చేత అంటే ఎక్కడ? బుధుని ఇంట్లో ఉన్నాడు. శని కూడా బుధుని ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా లగ్నాధిపతికి పంచమాధిపతితో సంబంధం ఏర్పడ్డది. ప్లస్ లగ్నాధిపతికి దేంతో ఉండాలి? దైవానుగ్రహం ఉండాలి. అంటే 9th కనెక్ట్ ఉండాలి. ఎట్లా? చూడండి, డైరెక్ట్ గా లగ్నాధిపతి ఎక్కడున్నాడు? 9th హౌస్ లో ఉన్నాడు. ఆ విధంగా లగ్నాధిపతికి 9th హౌస్ తో కనెక్ట్ ఏర్పడ్డది. ప్లస్ అదే విధంగా లగ్నాధిపతికి దేంతో కనెక్ట్ ఉండాలి? మనకి ఇక్కడ షష్టమాధిపత్యత కనెక్షన్ ఉండాలి. ఎట్లా షష్టమాధిపత్యత కనెక్షన్ ఉంది ఇక్కడ? ఎవరు ఇక్కడ షష్టమాధిపతి? బుధుడు. ఓకేనా. కాబట్టి ఈ యొక్క బుధుని ఇంట్లోనే, అంటే ఇది కూడా బుధుని ఇల్లే కదా, కాబట్టి అలాంటి బుధుని ఇంట్లోనే ఇక్కడ శని ఉన్నాడు. ప్లస్ అదే విధంగా ఆ శని ఎక్కడ ఉన్నాడు? మళ్ళా ఈ యొక్క బుధుని యొక్క నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. చూడండి, ఇక్కడ లగ్నాధిపతి బుధుని షష్టాధిపతి అయినటువంటి బుధుని యొక్క 2వ రాశి అయినటువంటి కన్యలో ఉండడమే కాకుండా ఇతను మళ్ళా ఆ యొక్క బుధుని నక్షత్రమైనటువంటి శని నక్షత్రంలో ఇక్కడ బుధుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఈ యొక్క పుష్యమి నక్షత్రమైనటువంటి శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇక్కడ శని బుధుని ఇంట్లో ఉండడము ప్లస్ ఆ బుధుడు శని నక్షత్రంలో ఉండడము. ఓకేనా. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది? లగ్నాధిపతికి షష్టాధిపతితో ఉన్నటువంటి కనెక్షన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటితో పాటు మనము D1 చార్ట్, అంటే ఇది లగ్న చార్ట్, దీంతో పాటు మనము
D9 చార్ట్ను కూడా చూడాలి. అంటే నవాంశ లగ్నాన్ని కూడా నవాంశ చార్ట్ను కూడా చూడాలి. ఎందుకు నవాంశ అనేది దేన్ని చూడాలంటే జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు అనేవి నవాంశలో ఎంతవరకు బలంగా ఉన్నాయి, అంటే ఆ యొక్క గ్రహం అనేది ఎంత బలంగా ఉన్నది, ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది అనేటువంటి అంశాలు మనం పరిగణించాలంటే ఆ గ్రహం యొక్క గ్రావిటీని లేదా బలాన్ని మనము నవాంశ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క మకర లగ్నానికి పంచమ దశమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లగ్న చాట్లో షష్టమ స్థానంలో ఉండడం అనేది ఒక ప్రధానమైనటువంటి సపోర్ట్. అలాంటి శుక్రుడు నవాంశ లగ్నంలో ఎక్కడున్నాడు? మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. శుక్రునికి మీనరాశి అనేది, మీనం అనేది పరమ ఉచ్చమైనటువంటి స్థానం, అంటే చాలా బలంగా చాలా దృఢమైన ఫలితాలను ఇచ్చేటటువంటి స్థానం ఏంటి ఇక్కడ శుక్రునికి? మీనం. కాబట్టి అలాంటి శుక్రుడు నవాంశలో ఎక్కడున్నాడు? మీనరాశిలో పరమ ఉచ్చమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దశమానికి సంబంధించిన ఫలితాలు, పూర్వపుణ్యానికి సంబంధించిన ఫలితాలు అనేవి చాలా తీవ్ర స్థాయిలో ఇతనికి లభించడం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా అదే శుక్రుడు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఇదేంటిది? నీచస్థానం శుక్రునికి. అర్థమైందా? అతనికి ఈ ఉద్యోగం అనేది రాకపోవడానికి అవకాశాలు ఉండేవి. కానీ ఎక్కడున్నాడు ఆ శుక్రుడు? ఇక్కడ మీనంలో ఉండడం వలన పరమోచ్చ స్థితిలో ఉండి ఈ యొక్క ఉద్యోగ స్థానంలో ఈ యొక్క శుక్రుని యొక్క పాత్ర అనేది మీనరాశిలో ఉన్నటువంటి D9 చార్ట్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగినది. సో ఈ విధంగా ఒక గ్రహం అనేది, అంటే ప్రధానంగా ఉద్యోగ స్థానానికి సంబంధించినటువంటి ఒక దశమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహం అనేది షష్టమాధిపతితోటి, ధనాధిపతితోటి, లాభాధిపతితోటి ప్లస్ లగ్నాధిపతితోటి ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంది అనేది ఫస్ట్ మనం గమనించాలి జాతక చక్రంలో. తద్వారా నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇక్కడ ఆ దశమాధిపతికి పంచమాధిపతితోటి కానీ లేదా 9వ అధిపతితోటి సంబంధం ఉన్నదా అనే విషయాన్ని చూడాలి. ఓకేనా? కాబట్టి ఉద్యోగ స్థానంలో పూర్వపుణ్య స్థానము దైవానుకూలంగా కూడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క దశమాధిపతికి, లగ్నాధిపతికి 5వ 9వ అధిపతితో సంబంధాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఇవి ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావలసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు. అంటే ప్రతి సందర్భంలో ఇదే విధంగా ఉంటుందంటే ఏమీ ఉండదు. మిగతా యాంగిల్స్లో కూడా మనం గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ను మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. కానీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యాంగిల్. ఇది ఒక రకమైనటువంటి యాంగిల్లో గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. మరి ఇక్కడ ఇప్పుడు మనము గవర్నమెంట్ ఉద్యోగానికి గల ప్రధానమైనటువంటి రూల్స్ ఏంటి, అదేవిధంగా ఆ రూల్స్ అనేవి ఒక జాతక చక్రంలో ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. మరి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఒక వ్యక్తికి? ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంటుంది? ఏది వాట్ ఈస్ ద రైట్ టైమ్ ఆఫ్ జాబ్ అనే విషయాన్ని మనం పరిగణించినట్లయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది లేదా ఉద్యోగ ప్రాప్తి కాలం ఎప్పుడు ఉంటుంది అనే మన విషయాన్ని తెలుసుకోవాలంటే సో పుట్టినప్పటి నుంచి మనకు ప్రతి గ్రహం యొక్క దశ అనేది నడుస్తూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఉద్యోగం అనేది ఎప్పుడు సంభవిస్తుంది, ఎప్పుడు సాధించవచ్చు ఆ వ్యక్తి అనే విషయాన్ని మనం పరిగణించాలంటే అప్పుడు కొన్ని అంశాలు మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఎప్పుడు? దశమాధిపతి యొక్క దశలో కానీ షష్టాధిపతి యొక్క దశలో కానీ ఉద్యోగం అనేది సాధించవచ్చు. లేక అంతేకాకుండా దశమంలో స్థితి పొందినటువంటి గ్రహం యొక్క దశలో కూడా ఉద్యోగం రావచ్చు. దశమాధిపతి దశలో రావచ్చు, షష్టాధిపతి దశలో రావచ్చు, లేకపోతే దశమ స్థానంలో లేదా షష్టమ స్థానంలో స్థితి పొందినటువంటి గ్రహ దశలో కూడా ఉద్యోగం రావచ్చు. ఇది ఒక టైం పీరియడ్. అంతేకాకుండా దశమాధిపతి ఏ యొక్క నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి యొక్క దశలో కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దశమాధిపతి ఎవరు? ఇక్కడ శుక్రుడు. ఓకేనా? ఈ యొక్క
శుక్రుడు అనేవాడు ఎక్కడ మనకు ఇక్కడ షష్టమ స్థానంలో కొలువై ఉన్నాడు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క నక్షత్ర దశలో కూడా ఉద్యోగం రావచ్చు. ఓకేనా. అదేవిధంగా దశమాన్ని కానీ దశమాధిపతిని కానీ చూస్తున్నటువంటి గ్రహ దశలు అంటే ఇక్కడ దశమాన్ని కానీ, ఓకేనా, దశమాన్ని కానీ అంటే ఈ యొక్క దశమ స్థానాన్ని కానీ లేదా దశమాధిపతిని కానీ, ఓకేనా, చూస్తున్నటువంటి గ్రహాల దశలో కూడా ఏమవుతుంది, ఉద్యోగం అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. సో దాంతోపాటు దశమాధిపతికి ఆయన ఎక్కడన్నా ఉన్నది, దశమాధిపతి అంటే ఒకవేళ దశమాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ ప్రకారం ఈ దశమాధిపతి ఎక్కడైతే ఉంటాడో ఆ దశమాధిపతి ఉన్న స్థానానికి ఇక్కడ దశమాధిపతి ఉన్న స్థానానికి 5 లేదా 9వ యాంగిల్లో ఉన్నటువంటి గ్రహ దశలుగా కూడా ఉద్యోగం అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ దశమాధిపతి ఇక్కడ శుక్రుడు ఎక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు. ఓకేనా. ఈ యొక్క శుక్రునికి 5వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏంటిది, కోణ స్థానంలో 1 2 3 4 5 ఈ కోణ స్థానంలో ఉన్న గ్రహం ఏంటిది, కుజుడు. కాబట్టి ఈ వ్యక్తికి శుక్ర మహర్దశలో కానీ లేకపోతే కుజ మహర్దశలో కానీ, ఓకేనా, లేకపోతే శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి దశలో కానీ లేదా దశమాన్ని చూస్తున్నటువంటి గ్రహ దశలో కానీ లేదా దశమాధిపతిని చూస్తున్నటువంటి గ్రహ దశలో కానీ ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో కానీ ఇక్కడ ఉద్యోగం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఉద్యోగం సాధించేటటువంటి ప్రధానమైనటువంటి సమయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే మనము లగ్నాన్ని, తర్వాత దశమాన్ని, తర్వాత ధనస్థానాన్ని, షష్టమ స్థానాన్ని, లాభస్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సో వీటన్నిటితో పాటు అష్టమ స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అష్టమం మనది ఏం చెప్తుంది, విజయాన్ని చెప్తూ ఉంటుంది. ఓకేనా, విక్టరీని తెలియజేస్తుంటుంది. సో కాబట్టి అష్టమ స్థానానికి ఈ యొక్క స్థానాలతో కానీ ఆ యొక్క స్థానాధిపతులతో ఉన్నటువంటి సంబంధాన్ని మనము క్యాల్కులేట్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ రవి గ్రహము, ఎందుకు, రవి ప్రధానమైనటువంటి కారకం దేనికి, గవర్నమెంట్ జాబ్కు. కాబట్టి రవి యొక్క స్థితిని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యక్తికి, ఓకేనా, ఈ జాతకంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తికి కుజదశ నడుస్తున్న కాలంలో ఉద్యోగం అనేది సంభవించింది. ఓకేనా. ఎప్పుడు అతనికి జాబ్ వచ్చింది, 2024లో రీసెంట్గా, ఓకేనా, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అతనికి జాబ్ రావడం అనేది జరిగినది. సో ఆ దశ ఎప్పటి వరకు ఉన్నది అతనికి, 2021 నుంచి స్టార్ట్ అయ్యి 2028 వరకు ఉంది. అంటే 7 సంవత్సరాలు ఉంది కుజదశ. కాబట్టి ఈ యొక్క కుజదశ పీరియడ్లో ఈ వ్యక్తికి 2024లో జాబ్ వచ్చింది. సో కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినగా ద టైం పీరియడ్ ఆఫ్ ద జాబ్ ఎప్పుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశలో కూడా ఉద్యోగం అనేది సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ కుజదశలో ఈ వ్యక్తికి 2024లో జాబ్ రావడం అనేది జరిగినది. మళ్ళీ అదేవిధంగా చూడండి, ఈ కుజుడు దశమ స్థానంలో ఉండి తన చతుర్థ దృష్టితోటి లగ్నాన్ని వీక్షిస్తుంది. చూడండి, ఇది ఒక పాయింట్ దేనికి, ఉద్యోగ స్థానానికి. ఇక్కడ 1 2 3 4, ఓకేనా. సో కాబట్టి దశమ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజుడు తన యొక్క 4వ దృష్టి చేత లగ్నాన్ని చూస్తున్నాడు. ఈ యొక్క లగ్నంలో కొలువైనటువంటి కేతువు దేనికి రిప్రజెంట్ గా ఉన్నాడు, కుజునికి రిప్రజెంట్ గా ఉంటాడు. ఎందుకంటే కేతు ఎప్పుడైనప్పుడు కూడా కుజుని యొక్క ఫలితాలు ఇస్తాడు, రాహు ఎప్పుడైనప్పుడు కూడా శని యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క లగ్నంలో స్థితి పొందినటువంటి యొక్క కేతు అనే గ్రహము ఈ యొక్క దశమంలో స్థితి పొంది ఉన్నటువంటి కుజుని యొక్క రిప్రజెంట్ గా ఉండి కుజ దశలో ఈ యొక్క వ్యక్తికి ఉద్యోగం అనేది ఇవ్వడం జరిగినది. ఆ ఉద్యోగం టీచర్ ఉద్యోగం. ఎందుకది, గురువు. ఎందుకు, గురువు ఎక్కడున్నాడు, ఈ యొక్క శుక్రుని యొక్క నక్షత్రం ఉన్నాడు. శుక్రుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎవరైతను, దశమాధిపతి. ఎక్కడ, షష్టమ స్థానంలో, గవర్నమెంట్ సెక్టర్ అనేటువంటి స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఓకేనా. సో
ఇది ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించడానికి కావలసినటువంటి గ్రహ అనుకూలతలు. కాబట్టి ఇందులో ఏ ఒక్క ఆస్పెక్ట్ అనేది కూడా అది సపోర్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఈ యొక్క ఉద్యోగ సాధనలో విజయం సాధించడం అనేది జరగదు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యక్తికి ఉద్యోగం అనేది చాలా లేట్గా వచ్చింది. అంటే ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత ఈ ఉద్యోగం రావడం అనేది జరిగినది. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ లగ్నాధిపతి శని ఓకేనా, ఏ నక్షత్రంలో ఉన్నాడు, రవి యొక్క స్టార్ లార్డ్లో ఉన్నాడు ఓకేనా. కాబట్టి రవి చెప్తుంది ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాన్ని చెప్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి కారణమైనటువంటి యొక్క రవి ఎవరైతే ఉన్నారో ఇతను శనితోటి కనెక్ట్ అయి ఉన్నాడు. అర్థమైందా? సో కాబట్టి శని అంటే ఏంది, డిలే ప్లానెట్, నెమ్మదిగా కదులుతాడు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగం అనేది తొందరగా రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కారణమైనటువంటి యొక్క రవి గ్రహము ఓకేనా. ఈ యొక్క రవి యొక్క నక్షత్రంలో ఎవరున్నారు, ఇక్కడ ఈ యొక్క శని ఉండడం అనేది ఈ యొక్క ఉద్యోగ సాధన అనేది చాలా డిలేగా జరిగిందని చెప్పడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇది ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో మనము ఉద్యోగ సాధనని లేదా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటి ఆస్ట్రాలజికల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం పరితపిస్తున్నారో, ఎవరైతే రోజుల తరబడి దానికోసం ప్రిపేర్ అవుతున్నారో, సో వారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జననకాల వివరాలు అనేవి మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఒకసారి దీన్ని పరిశీలించుకోండి ఓకేనా. హార్డ్ వర్క్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్, అండ్ బిసైడ్స్ ఆఫ్ దట్ ఈజ్ దేర్ కంపల్సరీ సమ్ ఆఫ్ అస్ట్రాలజికల్ సపోర్ట్ ఆల్సో. కాబట్టి ఈ విధంగా దైవానుకూలతం పూర్వపుణ్యం అనేది ఉన్నప్పుడే ఆ ఉద్యోగం అనేది మనకు సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఎంతోమంది రాస్తున్నారు ఓకేనా, లక్షల మంది రాస్తున్నారు, కానీ అందులో ఏ 10 మంది 100 మంది మాత్రమే చివరకు నెగ్గుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అది 5th లార్డ్ అయినటువంటి పూర్వపుణ్యస్థానము, 9th లార్డ్ అయినటువంటి దైవానుకూలత. సో నేను చెప్పినటువంటి యొక్క అంశాలన్నీ కూడా ఆ వ్యక్తి జాతకంలో ఉంటే అతను ఎంత కాంపిటీషన్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా అతను కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది జ్యోతిష శాస్త్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక కోణము. ఈ యొక్క వేదికని సాధారణంగా మీరు వెల్కమ్ చెప్పి ఈ యొక్క ఛానల్ని మీ యొక్క లైక్ల చేత, మీ యొక్క షేర్ల చేత, మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మీ రిలేటివ్స్ గ్రూప్లో షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ఈ వీడియోని ఆశాంతం చూసి దీన్ని నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనసా వాచ కర్మన కోరుతూ మరో సందర్భంలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరణ.